రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాప్తాడు మండలంలోని పలు గ్రామాల్లో ఆమె పర్యటించారు. సునీతకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాప్తాడులో 5,000 కోట్లతో అభివృద్ది పనులు చేసినట్లు చెప్పారు. పరిటాల కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. రాష్ట్రాభివృద్ది కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని సునీత కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా, ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథి గారు కూడా పోటీ చేస్తున్నారు. కాబట్టి మీ అందరి ఆశీస్సుల కోసం మేము ఇక్కడికి వచ్చినాం. మీ అందరి ఆశీస్సులు కూడా చాలా ఘనంగా కూడా ఇచ్చినారు. రాప్తాల్లో ఎప్పుడు జరగనంత బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టి ఎలక్షన్లో ఓటు అడగడానికి వెళ్తున్నామా, లేదంటే విజయోత్సవ ర్యాలీలు జరుపుతున్నామని అంత ఆనందంగా ఈ రోజు మీరు చూపించారు. ఇదే ఆనందం, ఇదే ఉత్సాహము ఇవన్నీ కూడా ఈ నెల 13వ తారీఖు దాకా ఉంచుకొని 13వ తారీఖు ఉదయమే మీరందరూ కూడా సైకిల్ గుర్తుకి 2 సైకిళ్ళు ఉంటాయి. 2 సైకిల్ కూడా మరి మీరు ఓటు వేసి వేయించి మంచి మెజార్టీతో మీరందరూ గెలిపించాలని కూడా కోరుకుంటున్నాం. లాస్ట్ టైం కూడా నన్ను 2 సార్లు గెలిపించారు. లాస్ట్ టైం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామాలన్నీ కూడా డెవలప్ చేశాం. ఇదే హెడ్ క్వార్టర్ కూడా ఒక కనీసం టీ నీళ్లు కూడా మనకు దొరికేది కూడా కాదు. కానీ అలాంటి దాన్ని ఒక హోటల్స్ కూడా రెడీ చేసినాం. ఈ రోజు మనం రోడ్లు కూడా వెడల్పు చేసి ఇక్కడ ఆఫీసులన్నీ మనం కట్టుకొని ఇంత బిజీగా ఉందంటే దానికి కారణం పరిటాల సునీతమ్మే అని కూడా ప్రత్యేకంగా